వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. అన్ని రంగాల్లో కీలక మార్పులు చేస్తూ పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 ఇలా లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే రక్షణ రంగంలోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఆయుధ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ ప్రైవేటు పరిశ్రమలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రక్షణ శాఖ కూడా ఆమోదం తెలిపింది. మరి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? మిస్సైల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటి? ఇప్పుడు చూద్దాం. మారుతున్న కాలం, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా భారత్ అన్ని రంగాల్లో పురోగమించాల్సిన అవసరం ఉంది. తగ్గట్టుగానే రవాణా నుంచి రక్షణ రంగం వరకు ప్రతి సెక్టార్లో కీలక మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఆయుధ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వయంగా అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ ప్రైవేటు పరిశ్రమ రంగాలకు బదిలీ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే DRDO టెక్నాలజీ బదలాయింపునకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదముద్ర కూడా వేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. దేశీయ ఆయుధ వ్యవస్థలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అందులో భారతీయ ప్రైవేటు రంగాలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. రక్షణ రంగ పరిశ్రమలో క్షిపణులపై పరిశోధనలు, అభివృద్ధికి ఆస్కారమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ప్రైవేటు సంస్థలకు సాంకేతికత బదిలీ చేయడానికి ఓ ప్రక్రియ ఉంటుంది. ముందుగా మిసైల్ టెక్నాలజీ హక్కును పొందేందుకు భారతీయ ప్రైవేటు పరిశ్రమల మధ్య పోటీ బిడ్డింగ్ నిర్వహిస్తారు. బిడ్డింగ్లో విజయవంతంగా నిలిచిన సంస్థలకు ఆ హక్కు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత సాంకేతికత హక్కులు పొందిన సంస్థ రక్షణ శాఖ రూపొందించిన పాలసీల ఆధారంగా DRDOతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఈ సంస్థలే భవిష్యత్తులో DRDO తయారు చేయనున్న క్షిపణుల అభివృద్ధి, తయారీకి సంబంధించి భాగస్వామిగా ఉండనున్నాయి. ప్రస్తుతం సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైళ్లకు సంబంధించిన క్షిపణులకు ప్రొపెలెంట్ నుంచి వార్ హెడ్ వరకు వివిధ విడిభాగాలను ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సమీకరిస్తోంది. భారత్, రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ నౌకా మిసైళ్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సూపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ మొత్తం వ్యవస్థలో DRDO ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో సంస్థ దేశీయ రక్షణ రంగ అభివృద్ధిలో పాలు పంచుకోనుంది. ఫలితంగా వేగంగా రక్షణ రంగ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ఆయుధాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాల తయారీ వ్యవస్థలో సాంకేతికత పరిజ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. టెక్నాలజీ ఆధారంగానే మిసైళ్ల పనితీరు ఆధారపడి ఉంటుంది. కీలక ప్రయోగాలు, యుద్ధాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే సాంకేతికత అభివృద్ధిలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు శాస్త్రవేత్తలు. అయితే భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులు తయారు చేస్తోంది. ఏటా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేస్తోంది. ఈ తరుణంలో సాంకేతికతను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేస్తే ఎలా? కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన సమాచారం భద్రంగానే ఉంటుందా అనే సందేహాలు రావడం సహజమే. ఇక్కడే ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యూహాత్మక క్షిపణుల విషయంలో సాంకేతికత బదిలీ ఉండదని రక్షణ రంగ వర్గాలు సమాచారం.
కేవలం వ్యూహాత్మకేతర క్షిపణులకు సంబంధించిన లైసెన్స్ ఉన్న సాంకేతికతను మాత్రమే భారతీయ ప్రైవేట్ సంస్థలకు DRDO బదిలీ చేయనుంది. తక్కువ దూరం లక్ష్యాలను ఛేదించే ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్ కోసం ఇప్పటికే ప్రైవేటు రంగంలో భాగస్వాముల జాబితాను DRDO సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్ తో పాటు ప్రళయ్ వంటి వివిధ రకాల సంప్రదాయ బ్యాలిస్టిక్ మిసైల్స్, అంటే భూమి నుంచి భూమిపై ఉండే లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది. అంతేగాని టెక్నాలజీ బదిలీలో కీలకమైన అణ్వాస్త్రాలను మోసుకెళ్లే అగ్ని వంటి వ్యూహాత్మక మిసైళ్లు ఉండే అవకాశం లేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మనకి 3 కేటగిరీస్ గా ఉంటాయండి. క్రిటికల్, నాన్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ ఉంటుంది. లెటస్ సే స్ట్రాటజిక్ తీసుకున్నాం అనుకోండి, మిసైల్స్, అటామిక్ మిసైల్స్ లాంటివి 100% మన భారత ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ప్రభుత్వ రంగ సంస్థల దగ్గరే ఉంటాయి. దాన్ని పొరపాటున కూడా ప్రైవేట్ పరం చెయ్యరు. ఇక రెండో దానికి వస్తే, అంటే క్రిటికల్ కనుక వచ్చినట్లయితే స్ట్రాటజిక్ కాకుండా, ఇందులో డిజైన్ మాత్రం మనం DRDO చేస్తుంది. అంతే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ బయట వాళ్ళకి ఇస్తుంది, కానీ డిజైన్ హక్కులు అన్నీ మన దగ్గరే ఉంటాయి. అంటే రాడార్, సోనార్ లాంటివి అనమాట. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి నాన్ క్రిటికల్లో యూనిఫామ్స్, షూస్, బూట్లు అంటే ఇలాంటివి అది బయట వాళ్ళకి ఇచ్చినా మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. దానివల్ల ఇంకా ఉపాధి అవకాశాలు బెటర్ అవుతాయి తప్ప. సో మనకి సంబంధించినంత వరకు అయితే స్ట్రాటజిక్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని మిసైల్స్, అటామిక్ మిసైల్స్ మన చేతుల్లో ఉండాలి కాబట్టి. రెండోది మీకు క్రిటికల్, దానికి సంబంధించినటువంటి డిజైన్ తయారీ, అంటే తయారీ విధానము, డిజైన్ మొత్తం అంతా మన దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కేవలం నాన్ క్రిటికల్ మాత్రమే 100% ప్రైవేట్గా మనం ఇస్తున్నాం. కేంద్రం DRDO సంబంధించిన టెక్నాలజీని భారతీయ ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటని చూస్తే, ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రక్షణ రంగంలో స్వయం సమృద్ధి గురించి. స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది భారత్. ముఖ్యంగా విదేశాల నుంచి ఆయుధాల దిగుమతిని క్రమంగా తగ్గించుకోవాలనేది కేంద్రం ఆలోచన. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదికల ప్రకారం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. భారత్ ఆయుధాల దిగుమతిలో 8.2% అంతర్జాతీయ వాటాను కలిగి ఉంది. ప్రధానంగా రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇందుకోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 97,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ లెక్కలు బట్టి చూస్తే రక్షణ రంగంలో భారత్ పురోగతి సాధించాలనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ దిశగానే కేంద్రం అడుగులు వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుధాల తయారీలో అనేక అంశాలు ఉన్నాయి కదా, మరి క్షిపణుల్లో అత్యంత కీలకమైన సాంకేతికతనే ఎందుకు బదిలీ చేస్తున్నారు? అందుకు ఓ ముఖ్య కారణం ఉంది. ముందుగా చెప్పినట్లు క్షిపణులు ఎక్కువ శాతం టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. ఇప్పుడున్న అత్యాధునిక ఆయుధాల్లో తయారీ నుంచి వినియోగం వరకు అంతా సాంకేతికతతోనే ముడిపడి ఉంది. వివరంగా చెప్పాలంటే ప్రొపల్షన్, గైడెన్స్, నావిగేషన్, సీకర్స్, వార్హెడ్స్, ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ లింక్స్, లాంచింగ్ వ్యవస్థ, టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అన్నీ టెక్నాలజీ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలా పలు సందర్భాల్లో సాంకేతిక నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అందులోనూ ఎక్కువ సమయంతో పాటు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ సవాళ్లను అధిగమించడానికి ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తే వేగంగా క్షిపణులపై ప్రయోగాలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. క్షిపణుల అభివృద్ధి, సాంకేతికత ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా ఆయుధాల దిగుమతి భారం తగ్గుతుంది. దేశీయ ఆయుధ ఉత్పత్తులకు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆయుధ పోటీలో భాగంగా భారతీయ సంస్థలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. DRDO ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయటం వల్ల దేశీయ తయారీ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. సంప్రదాయ మిసైళ్లను తక్కువ ధరకే పెద్ద మొత్తంలో సమకూర్చుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నందునే కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే టెక్నాలజీ బదలాయింపునకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో చర్యలు మొదలుపెట్టింది కేంద్రం. రక్షణ శాఖ సమాచారం ప్రకారం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాలసీలో భాగంగా DRDO 2026 మొదట్లోనే 2,200 టెక్నాలజీలను వివిధ సంస్థలకు బదిలీ చేసింది. అందులో భాగంగానే భాగస్వాములు, ఏజెన్సీలకు 20% ఫీజులో మినహాయింపు ఇచ్చింది. సో మనకి దీనివల్ల ఇంకా బెనిఫిట్స్లోకి, అంటే డీప్గా బెనిఫిట్స్ని కనుక చెక్ చేస్తే ఆల్మోస్ట్ 10 times మనం పనిచేసే వేగం పెరుగుతుంది.
సో దాంతోపాటు మనకి 30 to 40% ఖర్చులోనే తయారైపోతుంది. అంటే ఖర్చు కూడా బాగా కలిసి వస్తుంది. రెండోది, మనం ఏడాదికి ఒక 50 చేసింది అనుకోండి DRDO, అదే మనం గనక ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నట్లయితే, లైక్ మన భారత్ డైనమిక్స్, అది మన వైజాగ్దే, LNTకి ఇచ్చారు రీసెంట్గా. అండ్ ఇట్లా గనక చేసినట్లయితే కనీసం ఒక ఏడాదిలో 500 వరకు మనం రిలీజ్ చేయగలుగుతాం. అంటే మన పని వేగం మెరుగుపడినట్లు. రెండోది ఏంటనంటే, కొత్తగా తెచ్చిపెట్టుకున్న టెక్నాలజీని వాడాల్సిన అవసరం లేదు, ఉన్న టెక్నాలజీ సరిపోతుంది. కనుక ఇంకా మనం టెక్నాలజీ రంగంగా కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఏవలైతే ఇట్లాంటి టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుని ఉన్నాయో ఆ కంపెనీలను భాగస్వామ్యం చేసుకోవటం మూలాన మనం వ్యాస్ట్గా ఆ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని వాడేటటువంటి స్కోప్ కూడా ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల చాలా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. లెటస్తే మనం ఫైనాన్షియల్స్ కనుక చూసుకున్నట్లయితే 2014లో 1000 కోట్ల ఆదాయం దీని నుంచి వస్తే మనకి 2024 అంటే కేవలం 10 సంవత్సరాలలో 21,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మీరు 2026 లెక్కలు కనుక చూస్తే 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. కేంద్రం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి. 2015లో DRDOకి చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ లక్ష్య పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ అప్గ్రేడ్ చేసిన డిజిటల్ వెర్షన్ ఉత్పత్తి కోసం లార్సన్ అండ్ టబ్రోతో సాంకేతిక బదిలీకి లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పుడు ఆ తరహా ప్రక్రియనే వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనివల్ల దేశీయంగా ఆయుధాల తయారీ ఊపందుకుంటుంది. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో సైన్యానికి సంబంధించిన ఆయుధ అవసరాలు తీరుతాయి. క్షిపణుల పరిశోధనలో విదేశీ డిఫెన్సీ ఏజెన్సీలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాదు, ఇప్పటిదాకా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న భారత్ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో విదేశాలకు క్షిపణులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది.